గజకేసరి యోగం ఈ 3 రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనుషుల జాతకాలు కదిలే గ్రహాల పైన ఆధారపడి ఉంటాయి. చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని అంతగా పట్టించుకోరు. కానీ మన పురాణాల ప్రకారం జ్యోతిష్య శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అటువంటి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజకేసరి యోగం వృషభ రాశిలో ఏర్పడనుంది. అసలు గజకేసరి యోగం అంటే ఏమిటి? ఈ గజకేసరి యోగం వలన ఎవరికి అదృష్టం వరించబోతుంది? ఇలాంటి మరిన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పటివరకు మీరు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాము. గజకేసరి యోగం అనగా ఏమిటి? చంద్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఆ రాశిలో అప్పటికే కొన్ని గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. అలా సంచరిస్తున్న గ్రహాలలో గురుడు ఉన్నట్లయితే అప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. అంతేకాకుండా అలా చంద్రుడు రాశిలోకి ప్రవేశించే సమయంలో గురువు యొక్క దృష్టి చంద్రుడి పైన అత్యంత ఉన్నతమైన దృష్టిగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే గజకేసరి యోగం ఏర్పడుతుంది. గజకేసరి యోగం ఈ నెల 14వ తారీఖున వృషభ రాశిలో ఏర్పడనుంది. ఈ గజకేసరి యోగం వలన కింద తెలిపే 3 రాశులకు లబ్ధి చేకూరాలని ఉంది. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఏ పనైనా చేసేటప్పుడు మనసుని లగ్నం చేసి పూర్తి చేయవలసి ఉంటుంది. ఇలా చేయటం వలన వీరికి ఉన్నతమైన లాభాలు వస్తాయి. ఆన్లైన్లో చేసే వ్యాపారాలు మరింత లాభాలను చేకూరుస్తాయి. ఏదైనా పని చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి పని పూర్తి చేయాలి. మిథున రాశి. ఈ రాశి వారికి గజకేసరి యోగం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎక్కువగా కష్టపడవలసిన అవసరం లేకుండా కష్టతరమైన పనులు సైతం సులభతరం అవుతాయి. ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి. మరిన్ని ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి గజకేసరి యోగం వలన అభివృద్ధి దిశ వైపు జీవితం కొనసాగుతుంది. వీరు ఊహించని విధముగా ధనాన్ని పొందుతారు. చాలా తక్కువ లాభాలు వస్తాయి అని మొదలుపెట్టే పనులు ఎక్కువ లాభాలను చేకూరుస్తాయి. కష్టాన్ని నమ్ముకుని ముందుకు కొనసాగితే అదృష్టం వరిస్తుంది. అయితే ముఖ్యమైన విషయానికి ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు ఓం నమః శివాయ.